లైక్తో స్టార్ట్ చేసి కామెంట్తో క్లోజ్ చేయండి. ఆదిత్య ఎలిమినేట్ అయిపోయాడు, కానీ నాకు తెలిసి సీక్రెట్ రూమ్లో పెడతారనుకుంటున్నాను. ఎందుకంటే ఈ 2 వారాల నుంచి నైనిక సరిత గేమ్ ఆడల. ఓటింగ్ పరంగా నైనికాకు తక్కువ వచ్చినాయి ఆదిత్యతో పోల్చుకుంటే. కనుక నైనికను బయటకు పంపాల. వీళ్ళందరూ చేయటం ఏంది? సీత, మణికంఠ, సీత, మణికంఠ, పేరున వీళ్ళంతా చెప్పింది ఏంది? మాకు వాళ్ళంటే ఇష్టం, బాండింగ్ ఉంది అనే విధంగా చెప్పారు. బాగా ఆడుతుంది, తొక్క తోటకూర. లాస్ట్ వారము ఈ వీకు ఆదిత్య బొమ్మన సూపర్గా గేమ్ ఆడారు. కనిపించలే వీళ్ళకు. ఒక్కో వారం ఇంప్రూవ్ అవుతూ వస్తున్నాడు ఆదిత్య, అది కనిపించలే. నైనిక ఫస్ట్ వారము బాగా ఆడింది, ఓకే. తర్వాత ఉండగా తగ్గుతూ వచ్చింది, గేమ్ ఆడకుండా పోయింది. అది వీళ్ళకి కనపల్లా. బిగ్ బాస్ ఆదిత్య పరంగా రాంగ్ డిసిషన్. ఒకవేళ కరెక్ట్ అయితే ఆదిత్య హోమ్ను సీక్రెట్ రూమ్ కన్నా పంపిస్తారు. ఇంకొక ఎలిమినేషన్ ఉంటే నైనికను బయటకు పంపుతారు, ఆదిత్యను మళ్ళీ సీక్రెట్ రూమ్ నుంచి లోపల పిలుస్తారని అనిపిస్తుంది. మనకైతే ఏ విషయం కరెక్ట్ తెలీదు. బిగ్ బాస్ బజ్లో ఇంటర్వ్యూ ఉంటుంది కాబట్టి కంపల్సరీ నాకు తెలిసి సండే దాకా ఇంటర్వ్యూ తీరు. ఒకవేళ తీసినా ఆదిత్యను బయటికి పంపరు. కనుక 100% ఆదిత్య హోమ్ను బయటికి పంపరని అనుకుంటున్నా. నైనికాను ఆదివారం కానీ శనివారం కానీ బయటికి పంపిస్తారు. ఆదివారము వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఉంటుంది, కంటిన్యూగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుంది. ఈ విషయం మీకు ఎంతమందికి కరెక్ట్ అనిపిస్తుందో కామెంట్ చేయండి. రేపటి ప్రోమో వచ్చి ఓన్లీ జాతకాలు మాత్రమే జరుగుతుంది. బిగ్ బాస్ వీళ్ళందరికీ మణికంఠను జాతకం చెప్పమని చెప్తాడు. అప్పుడు ఒక్కొక్కరికి జాతకాలు బాగానే చెప్తాడు. విష్ణుప్రియ, పృథ్వీకి లవ్ ట్రాక్ నడుస్తుందని ఒకటి చెప్తాడు. సెకండ్ వన్ వచ్చి నిఖిల్కు, సీతాకు లవ్ ట్రాక్ ఉందని ఇండైరెక్ట్గా చెప్తాడు, కొంచెం డైరెక్ట్గా ఉంటుంది. మిగతా భాగం రేపు మార్నింగ్ చూసుకున్నాం. ఈ వీడియో ఎంతమందికి నచ్చుతుందో మీరు స్టార్టింగ్ లైక్తో స్టార్ట్ చేసి కామెంట్తో ముగించండి. ప్లీజ్ మీకు వీలైతే సబ్స్క్రైబ్ చేయండి.